వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు సస్ ఇంజనీర్స్ మీడియా. ఈ రోజు వీడియోలో టాపిక్ వచ్చేసి 2020 సంవత్సరంలో 250 చదరపు గజాల్లో ఒక ఇంటికి స్లాబ్ వేయడానికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి కావాల్సిన మెటీరియల్స్ ఏమిటి, ఆ మెటీరియల్ రేట్స్ మరియు ఖర్చు ఎంత అవుతుంది, మరియు పనిచేసే వర్కర్స్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇలా స్లాబ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. మా వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంక వీడియోలోకి వెళ్ళిపోతే ముందుగా సైట్ వెడల్పు వచ్చేసి 41 అడుగులు, లోతు 56 అడుగులు, మొత్తం ఏరియా వచ్చేసి 250 చదరపు గజాల్లో బిల్ చేసుకునే హౌస్. ఇందులో ప్లింత్ ఏరియా వచ్చేసి 1240 SFT. నెక్స్ట్ స్లాబ్ ఏరియా వచ్చేసి 1379 SFT. ఇంజనీర్ డిజైన్ ప్రకారం పనిని ముందుకు తీసుకుంటూ వెళ్ళాలి. ముందుగా ఇంజనీర్ రూఫ్ బీమ్ డిజైన్ ప్రకారం సెంటరింగ్ వర్క్ లైన్ చేయాలి. సెంటరింగ్ వర్క్ చేసేటప్పుడు సెంటరింగ్ రేకుల మీద చెక్క ముక్కలు పెట్టి కట్ చేస్తారు. దానివల్ల చెక్క నుండి వచ్చే డస్ట్ అంతా షట్టరింగ్ బోర్డ్స్ మీద ఉండిపోతుంది. ఆ డస్ట్ అంతా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ స్లాబ్ సెంటరింగ్ అంతా డెగ్గొట్టిన తర్వాత బోర్డ్స్ అన్ని సమానంగా వచ్చాయా లేదా అన్నది ఒక పక్క నుండి తాడుతో లెవెలింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ రేకి మధ్య ఖాళీల్లో నుండి కాంక్రీట్ కారిపోకుండా టేపులు వేసుకోవాలి. షట్టరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత సెంటరింగ్ బోర్డ్స్ కి ఆయిల్ రాసుకోవాలి. దానివల్ల సెంటరింగ్ రిమూవ్ చేసేటప్పుడు ఇబ్బంది పెట్టకుండా సెంటరింగ్ బోర్డ్స్ ఫ్రీగా ఊడి వస్తాయి. సెంటరింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇంజనీర్ స్టీల్ డిజైన్ ప్రకారం రాడ్ బెండింగ్ వర్క్ స్టార్ట్ చేయాలి. బీమ్ డిజైన్లో ఇచ్చిన విధంగా, నెక్స్ట్ స్లాబ్ డిజైన్లో ఇచ్చిన విధంగా రాడ్స్ ఎక్కడికక్కడ పొజిషనింగ్ సరిగ్గా చూసుకోవాలి. ముందుగా షట్టరింగ్ మరియు సెంటరింగ్ ఇది వచ్చేసి అడుగుల్లో తీసుకుంటారు. మనకి స్లాబ్ అంతా కలుపుకుని బీమ్స్తో కలుపుకుని మొత్తం 1528 SFT వచ్చింది. ఒక అడుగుకు వచ్చేసి 22 రూపాయలు తీసుకుంటున్నారు. ఆ విధంగా 33,616 రూపాయలు సెంటరింగ్ నిమిత్తం ఖర్చు అయ్యింది. నెక్స్ట్ రాడ్ బెండింగ్ లో TMT బార్స్ ముందుగా వచ్చేసి 8 mm, ఇది వచ్చేసి 1.28 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 64,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 81,920 రూపాయలు 8 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 12 mm, ఇది వచ్చేసి 0.2 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000. ఆ విధంగా చూసుకుంటే 12,400 రూపాయలు 12 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 16 mm, ఇది వచ్చేసి 1.26 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 62,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 78,120 రూపాయలు 16 mm ఖర్చు అయింది. నెక్స్ట్ 20 mm, ఇది వచ్చేసి 0.59 టన్స్ పడింది. ఒక టన్ రేట్ వచ్చేసి 65,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 38,350 రూపాయలు 20 mm ఖర్చు అయింది. నెక్స్ట్ బైండింగ్ వైర్, ఇది వచ్చేసి 28 kg పడింది. 1 kg వచ్చేసి 90 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 2,520 రూపాయలు బైండింగ్ వైర్ ఖర్చు అయింది. రాడ్ బెండింగ్ చేసిన పని వారికి వీళ్ళకి వచ్చేసి అడుగుల రేట్లో ఉంటుంది. మనకి వచ్చేసి 1379 అడుగులు వచ్చింది. ఆ విధంగా చూసుకుంటే ఒక అడుగుకి 12 రూపాయలు చొప్పున 16,548 రూపాయలు రాడ్ బెండింగ్ పని నిమిత్తం ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ మొదటిది 20 mm మెటల్ క్వాంటిటీ, ఇది వచ్చేసి 7.81 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 5,000 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 39,075 రూపాయలు 20 mm మెటల్ ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ మెటీరియల్ రెండోది వచ్చేసి గన్ రైస్కా, ఇది వచ్చేసి 6.44 యూనిట్స్ పడింది. ఒక యూనిట్ రేట్ వచ్చేసి 2,666 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 17,176 రూపాయలు ఇసుక ఖర్చు అయింది. కాంక్రీట్ మెటీరియల్ మూడోది వచ్చేసి సిమెంట్, ఇది వచ్చేసి 170 బ్యాగ్స్ పడింది. ఒక బ్యాగ్ రేట్ వచ్చేసి 310 రూపాయలు. ఆ విధంగా చూసుకుంటే 52,700 రూపాయలు సిమెంట్ నిమిత్తం ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో మొదటిది కాంక్రీట్ తాపీ పనివారు. వీళ్ళు వచ్చేసి 4 వచ్చారు. ఒక్కొక్కరికి 2,000 రూపాయలు చొప్పున నలుగురికి 8,000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో రెండోది కాంక్రీట్ బంట. వీళ్ళు వచ్చేసి యూనిట్స్ లో తీసుకుంటారు. ఒక యూనిట్ కి వచ్చేసి 2,000 రూపాయలు. మంది 8.58 యూనిట్స్ పడింది. ఆ విధంగా చూసుకుంటే 17,160 రూపాయలు కాంక్రీట్ బంట వాళ్ళకి ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో నాలుగోది మిల్లర్ మరియు డీజిల్. వీటి నిమిత్తం 1,000 రూపాయలు ఖర్చు అయింది. నెక్స్ట్ కాంక్రీట్ పనివారిలో ఐదోది వచ్చేసి వైబ్రేటర్ మరియు పెట్రోల్. దీనికి 800 రూపాయలు ఖర్చు అయింది. ఇలా ఒక స్లాబ్ నిమిత్తం 3,99,385 రూపాయలు ఖర్చు అయ్యింది. ఏరియాని బట్టి ఖర్చు అనేది పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. నెక్స్ట్ మీ ఏరియాలో దొరికే మెటీరియల్ ధరలు బట్టి కూడా ఎక్కువ తక్కువలు అవుతూ ఉంటాయి. ఓవరాల్గా ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ అయితే ఇది.
వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ చుట్టుపక్కల ఎవరైనా కొత్తగా ఇల్లు కట్టుకోవాలనుకున్న వారికి మా ఛానల్ షేర్ చేయండి. తప్పకుండా వాళ్ళకి ఉపయోగపడుతుంది. మరిన్ని కన్స్ట్రక్షన్ వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మరొక వీడియోతో మీ ముందుకు వస్తాం.